హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 138వ భాగంలో ఉన్నాం. అందులో భీమసేనుణ్ణి సంహరించడానికి కౌరవులు ప్రయత్నించడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైనటువంటి భాగం. ప్రమాణకోటిలో గంగా తీరంలో విషపు ఆహారాన్ని పెట్టి తాళ్లతో కట్టేసి భీమసేనుణ్ణి నదిలో పడేసి సంహరింప చేయటం అనేటువంటిది దుర్యోధనాదులు చేస్తున్నటువంటి ప్రయత్నం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. విహారయాత్రకి, అందులో జలక్రీడలకని చెప్పి దుర్యోధనుడు పాండవులలో ముఖ్యంగా వాళ్ళని ఏడిపిస్తున్నటువంటి భీమసేనుని తుదముట్టించడానికి కోసం అని చెప్పేసి ఆ జలక్రీడలు ఆడుతున్న సందర్భంలో, ఆహారం భుజించే సందర్భంలో కాలకూట విషాన్ని తినిపించి తన చేతులతోనే తినిపించి చివరికి అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో, విశ్రాంతి తీసుకునే సమయంలో ఇతన్ని కాస్త కాళ్ళతో బంధించి నీళ్లలో పడేస్తున్నారు. 22 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ప్రమాణకోట్యాం వాసార్థి సుష్వాపావాప్య తత్స్థలం శీతం వాతం సమాసాద్య శ్రాంతో మద విమోహిత. బాగా అలిసిపోయినటువంటి వాళ్ళు అలిసిపోయి శీతం వాతం చల్లటి మారుతానికి, చల్లటి గాలికి హాయిగా సుష్వాప అందరూ నిద్రిస్తున్నారు ప్రమాణకోటిలో ఏర్పాటు చేసుకున్నటువంటి వసతి నివాసాలలో. విషేణ చ పరీతాంగో నిశ్చేష్ట పాండునందన తతో బద్ధ్వా లతాపాసేర్భీమం దుర్యోధన స్వయం. అక్కడ నిశ్చేష్టుడై పడిపోయి ఉన్నటువంటి ఎటువంటి చేష్టలు లేవు, ఎందుకంటే విషాహారం తిని ఉన్నాడు, బాగా అలసిపోయి ఉన్నాడు. అటువంటి పాండునందనుడు, పాండు మధ్యముడు అయినటువంటి భీమసేనుడు, కౌంతేయులో మధ్యముడైనటువంటి వాడు భీముడు. అటువంటి భీమం స్వయం దుర్యోధన, స్వయంగా దుర్యోధనుడే బద్ధ్వా లతాపాశై, లతలు అంటే తీగలు, లతాపాశై అంటే తీగలకి ఉన్నటువంటి బంధాలు, బాగా పాశములు తీసుకుని, ఆ లతాపాశాలు తీసుకుని బద్ధ్వా బంధించి, ఆ భీమసేనుని బంధించి అక్కడ పైన శిఖరం పైకెక్కి శిఖరం పై నుంచి నీళ్లలో అలా పైకి పడేస్తున్నారు. శూలాన్యప్సు, అప్సు అనే పదానికి అర్థం నీటి యందు అని అర్థం. శూలాన్యప్సు అంటే బాగా శూలములాగా వాడిగా ఉన్నటువంటి రాళ్ళు, బండరాళ్ళు పొడుచుకుని చనిపోవడానికి వీలుగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా అంటే నీళ్లలో పడేశారంటే అక్కడ ఒక శూలం లాంటి బండ రాళ్ళు అన్ని కూడా గుచ్చుకుని చనిపోతారు. అట్లాంటి ప్రదేశం. శూలాన్యప్సు నిఖాయాసు, బాగా లోతైనటువంటి ప్రదేశంలో ప్రాదేశాభ్యంతరాణి చ లతాపాశైర్దృఢం బద్ధం స్థలాజ్జలమపాతయత్. అటువంటి స్థలం చూసుకుని బంధించబడిపోయినటువంటి లతాపాశాలతో బంధించబడినటువంటి భీమసేనుని కాస్త అపాతయత్, పడేశారు, పైనుంచి పడేశారు భీమసేనుని కాస్త. సశేషత్వాన్న సంప్రాప్తో జలే సూరిని పాండవ. లతాపాసై దృఢం బద్ధం, అలా లతలతో చుట్టివేయబడినటువంటి అతన్ని పైనుంచి పడేయటం. సశేషత్వాన్న సంప్రాప్త, సశేషం పూర్తిగా సంశేషమై, పూర్తిగా అతన్ని సంహరించామనేటువంటి ఉద్దేశంతో సంప్రాప్తో జలే సూరిని పాండవ, ఆ నీళ్లలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమైంది అనేటువంటిది చెప్తున్నారు ఇక వ్యాసుల వారు. పపాత యత్ర తత్రాస్య శూలం నాసీద్
యదృచ్ఛయ. యదృచ్ఛయ అంటే అనుకోకుండా, అదృష్టవశాత్తు అనుకోకుండా అక్కడ ఎక్కడైతే భీమసేనుడు పపాత పడిపోయాడో తత్ర అస్య శూలం నా ఆసీత్. ఆ ప్రాంతంలో అటువంటి సూది మొనగా ఉన్నటువంటి బండరాళ్ళు ఏమీ లేకుండా ఎక్కువ ఇబ్బంది కలగలా భీమసేనుడు. స నిస్సంజ్ఞ, నిస్సంజ్ఞ అప్పటిదాకా సంజ్ఞ లేదు అతనికి, నిస్సంజ్ఞ, ఎటువంటి చేతనము లేదు, ఎటువంటి కదలిక లేదు. స నిస్సంజ్ఞో జలస్యాంతమవాగ్వై పాండవో విశత్. జలస్యాంతమవాగ్వై పాండవో విశత్. ఎటువంటి సంజ్ఞ లేకుండా అచేతనుడై పడిపోయి అలా లోపలికి వెళ్ళిపోయాడు పాండునందనుడు. భీమసేనుడు కాస్త ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆక్రామన్ నాగభవనే. ఆక్రామన్ నాగభవనే, నాగులు ఉండేటువంటి భవనం అంటే పాతాళలో. ఆక్రామన్ నాగభవనే తదా నాగకుమారకాన్. తదా నాగకుమారకాన్, అక్కడికి వెళ్ళిపోయాడు. అనేకమైనటువంటి నాగకుమారుల మీద పడ్డాడు. అనేకమైనటువంటి సర్పాల మీద పడ్డాడు. తతస్సమేత్య బహుభిస్తదా నాగైర్మహావిషై. ఆ పడిపోయినటువంటి భీమసేనుడి చుట్టూత, సమేత్య అంటే చుట్టూత పడిపోయి ఎవరో వచ్చి పడ్డారే, మన లోకంలో పడ్డారే, మన నివాసంలో పడ్డారని బహుభిహి నాగైర్ మహావిషై. మహావిష సర్పాలు, చాలా రకరకాలైనటువంటి సర్పాలు అతన్ని చుట్టుకున్నాయి. మెల్లగా చుట్టుకోవటమే ఒకటేనా పాములు చేసే పని. అదస్యత, దస్యతి అంటే పదానికి అర్థం కాటు వేయటం. అదస్యత అంటే కాటు వేశాయి, పాస్టెన్స్. అదస్యత భృశం భీమో మహాదంష్ట్రైర్విషోర్బణై. విషోర్బణై, విషోల్బణై, విపరీతమైనటువంటి కాలకోట విషం లాంటి మహావిషాలతో, మహాదంష్ట్రై, దంష్ట్రము అంటే కోరలు, పెద్ద పెద్ద కోరలతో, విషపు నాగులైనటువంటి అవన్నీ కూడా భృశం అదస్యత, మిక్కిలి కాటు వేసేది, విపరీతంగా కాటు వేసేది. తతో అస్య దస్యమానస్య తద్విషం కాలకూటకం హతం సర్పవిషేణైవ స్థావరం జంగమేన. ఎప్పుడైతే పాములు, ఇన్ని పాములు ఒకేసారిగా కాటు వేశాయో, ఈ విషానికి అంతకు ముందు తిన్నటువంటి కాలకోట విషం ఏదైతే భోజనంలో ఆహారంగా తిన్నాడో ఆ కాలకోట విషం కాస్త విరిగిపోయింది. ఈ విషానికి ఆ విషానికి మందు. తతో హతం సర్ప విషేణైవ స్థావరం జంగమేనతు. స్థావరం జంగమం, లోపల స్థావరంగా ఉన్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి విషం ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ పాములు కాటు వేసినటువంటి జంగమ విషంతో అది కాస్త విషం కాస్త విరిగిపోయింది. దాంతో మెల్లగా తేరుకున్నాడు కుర్రాడు, నీళ్లలో ఉన్నాడు. ఇక ఎక్కడ పడితే అక్కడ కాటేశాయి. దంష్ట్రాంశ్చ దంష్టినాం తేషాం మర్మస్వపి నిపాతితా. శరీర భాగాలన్నింటి మీద కాటు వేసే, మర్మస్థానాల మీద కూడా. త్వచం నైవాస్య బిభిధు. అటువంటి కాలకోట విషాలు, అంత భయంకరమైన సర్పాలు, పాతాళ లోకంలో ఉండేటువంటి నాగరాజులు కాటు వేసినా కూడా త్వచం, భీమసేనుడి యొక్క చర్మము, నైవాస్య బిభుదు, ఏమాత్రము చెక్కు చెదరలేదు. పాము కాటు వేసినటువంటి కోరల గుర్తులు కూడా ఆయన యొక్క శరీరం మీద పడలేదు. నైవాస్య బిభుదు సారత్వాత్ పృథువక్షసః. సారత్వాత్ పృథువక్షసః, హాయిగా బలశాలిగా, అలాగే ఆయన యొక్క చర్మం అంతకు ముందు ఎలా ఉందో ఆ విధంగానే ఉంది. ఇన్ని పాములు ఇన్ని రకాలుగా అన్ని శరీర భాగాల మీద కాటు వేసినా కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు. అది భీముడి యొక్క వజ్రకాయం అంటే. తతః ప్రబుద్ధ కౌంతేయ, ఎప్పుడైతే విషం విరిగిపోయిందో కౌంతేయ ప్రబుద్ధ. ప్రబుద్ధ అంటే ఉత్తిష్ట, మేల్కొన్నాడు. తతః ప్రబుద్ధ కౌంతేయ సర్వం సంచిద్య బంధనం. బంధనాలు, అందులో కూడా తీగలతో కట్టేశారు, లత తీగలు. ఇవి ఒక లెక్క ఆయనకి. పుట్టినప్పుడే ఒళ్ళోంచి పడిపోతేనే పర్వతం బద్దలైపోయింది. అట్లాంటిది ఈ బంధనాలు ఒక లెక్క. సంచిద్య బంధనా, ఆ బంధనాలని ఒక్కసారి తెంపుకున్నాడు. బోధయామాస తాన్ సర్వాన్ కేచిద్ భీతా ప్రదద్రువు. బోధయామాస తాన్ సర్వాన్. ఈ భీమసేనుడు అంత కఠోరంగా కాటు వేసినా కూడా, భీమసేనుడిని అంతమంది నాగరాజులు కాటు వేసినా కూడా, అందులోనూ బంధనాల్ని ఒక్కసారి తెంపుకోవటము, ఆ తర్వాత వీడి అల్లరి చూడటం, కనిపించిన పామునంగా వేసి కొడుతున్నాడు, నేలకేసి కొడుతున్నాడు, చంపేస్తున్నాడు, రకరకాల ఆడుకుంటున్నాడు. ఈ విధమైనటువంటి అల్లరితో తాన్ సర్వాన్ కేచిద్ భీతా, అక్కడ ఉన్నటువంటి పాములన్నీ భయపడిపోయినాయి. కొన్ని ఏమన్నా ప్రదుద్రువు, అక్కడి నుంచి పారిపోయినాయి, భయపడిపోయి వెళ్ళిపోయి
నాగలోకంలో రాజు అయినటువంటి వాసుకి ఈ సమాచారాన్ని అందిస్తున్నారు. హతావశేష భీమేన సర్వే వాసుకిమభ్యయు. హత అవశేష అంటే భీమసేనుడి చేతిలో, భీమేన అంటే భీముడి చేత మరణించగా మిగిలినటువంటి పాములు ఏవైతే ఉన్నాయో, హత అవశేష అంటే అది. కొన్ని పాములు మరణించాయి, కొన్ని ఇంకా బతికున్నాయి. ఆ మిగిలినటువంటి పాములు భయపడిపోయి సర్వే వాసుకిమభ్యయు, మొత్తం అన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాసుకి శరణు వేడారు. నాయన ఎవరో వచ్చారు, ఎవరో పడ్డారు, వాడి కాస్త వాళ్ళని చంపేస్తున్నాడు అని. ఊచుశ్చ, ఊచు అంటే చెప్పటం, జరిగిన సమాచారాన్ని చెప్పటం. ఊచుశ్చ సర్పరాజానం వాసుకిం వాసవోపమం. వాసవ అంటే దేవేంద్రుడు, ఉపమ అంటే సమానం. దేవేంద్రుడితో సమానమైనటువంటి వాసుకి, సర్పరాజైనటువంటి వాసుకి ఈ విధమైనటువంటి సమాచారాన్ని చెప్తున్నారు. అయం నర, ఇదిగో 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 ఈ నరుడు ఉన్నాడు చూసారా అంటే చెప్తున్నారు. అయం నరో వై నర నాగరేంద్ర, నాగేంద్ర అంటే చాలు, నాగరేంద్ర. అయం నరో వై నాగేంద్ర హ్యప్సు బద్ధ్వా ప్రవేశిత. హ్యప్సు అనే పదం పెడితే హి ప్లస్ అప్సు. అప్సు అంటే నీటి యందు, ఈ జలముల యందు బద్ధ్వా ప్రవేశిత, బంధించబడి ఇక్కడ పడ్డటం జరిగింది. యథాచనో మతిర్వీర, యథాచనో మతిర్వీర విష విషపీతో భవిష్యతి. చూస్తే విషము తాగినటువంటి వాడిగా మాకు అనిపించింది. మేం కాటు వేసేటప్పటికి లేచి కూర్చున్నాడు. విషపీత, పీత విష అని అర్థం. విషము తాగినట్టుగా, విషము భక్షించినట్టుగా మాకు తెలుస్తున్నది, భవిష్యత్తు తాగి ఉన్నట్టుగా. అయం నరో వైన నాగేంద్ర యత్సుబద్ధ్వా ప్రవేశిత. బంధించబడినటువంటి నరుడు ఎవరో నీళ్లలో పడేయటం జరిగింది, అందులో కాలకొడ విషం కూడా తాగి ఉన్నాడు. నిశ్చేష్టో అస్మాన్ అననుప్రాప్త సచదష్టోన్వబుధ్యత. నిశ్చేష్టో అస్మాన్ అనుప్రాప్త, అస్మాన్ అనుప్రాప్త సచదష్టో నబుధ్యత. దష్ట అంటే మేము కాటు వేసినప్పటికీ కూడా అతనిలో చరణం ఏమీ లేదు, అంటే మా ప్రభావం ఏమీ అతని మీద పడట్లేదు. కాబట్టి నువ్వే రావాలి నాయన మహావీర మహాప్రభు అంటూ మహారాజులైనటువంటి వాసుకిని ససంజ్ఞశ్చాపి సంవృత్తశ్చిత్వా బంధనమాసునః. ససంజ్ఞశ్చాపి సంవృత్త, సంజ్ఞ అంటే మళ్ళీ చేతనం. అతనిలో చైతన్యం వచ్చినప్పుడు మాతో పాటు యుద్ధం చేయటము, అతని యొక్క చిత్తము బంధనమాసునః, అతని బంధనాలు అతనే తెంచుకోవడం అనేటువంటివన్నీ మేము ప్రత్యక్షంగా చూశాము. అతని యొక్క ధాటికి మహా విషసర్పాలే మరణించేశాయి. బోధయంతం మహాబాహుం త్వం వైతం జ్ఞాతుమర్హసి. కాబట్టి నువ్వు త్వరగా వచ్చి అతని వివరాలు ఏంటో జ్ఞాతుమర్హసి, తెలుసుకోవడానికి నీవే తగినటువంటి వాడివి నాయన మా అందరికంటే కూడా అని వాసుకి మొరబెట్టుకున్నాయి నాగరాజులన్నీ వెళ్ళి. అప్పుడు తతో వాసుకిరభ్యేత్య, అభ్యేత్య అంటే సమీపించి, ఆ వాసుకి ఆ మానవుడి దగ్గరికి సమీపించి, తతో వాసుకిరభ్యేత్య నాగైరనుగతస్తదా. నాగై అనుగత, ఆ నాగులు చెప్పినటువంటి ప్రదేశానికి అనుసరించి వెళ్ళింది వాళ్ళ వెనకాలే. పశ్యతి స్మ మహాబాహుం భీమం భీమపరాక్రమం ఆర్యకేణ చ దృష్టః సపృధాయ ఆర్యకేమ చ. పశ్యతి స్మ మహాబాహుం భీమం, భయంకరమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి మహాభుజాలు కలిగినటువంటి పరాక్రమవంతులైనటువంటి మానవుణ్ణి చూశాడు, భీముణ్ణి చూశాడు. భీమ పరాక్రమంతో ఉన్నాడు. భీమం అంటే భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ బాలుని చూశాడు, పిల్లవాడే ఇంకా అప్పటికి. అయితే వెనక వచ్చినటువంటి ఈ వాసుకి వెనకాల ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ఆర్యకుడు అనేటువంటి ఆయన, పెద్ద ఆయన. సర్పజాతుల్లో ఈయన కూడా విశేషమైనటువంటి ఆయన. ఆర్యకేణ చ దృష్టశ్చ సహ, సహ దృష్ట, ఆర్యకుడి చేత ఈ భీమసేనుడు చూడబడ్డాడు. ఆర్యకేణ, ఆర్యకుడి చేత సహా దృష్ట, భీమసేనుడు చూడటము జరిగింది. అప్పుడు గుర్తుపట్టాడు, ఎవరై ఆర్యకుడు. పృథాయ ఆర్యకేమచ తదా దౌహిత్ర పరిష్వక్త సుపీడితం. ఈ పిల్లవాడిని భీమసేనుని ఈ ఆర్యకుడు అనేటువంటి వాడు చూడంగానే ఒక్కసారి ఏం చేసుకున్నట్ట, పరిష్వక్త, ఒక్కసారి గాఢాలింగనం చేసుకున్నట్ట వీడు. ఎందుకనంటే తదా దౌహిత్ర అని చెప్పారు. దౌహిత్ర అంటే మనవడు, కూతురు కొడుకుని దౌహిత్రుడు అంటారు. కూతురి కొడుకుకి కూతురి కొడుకు ఎవరైతే ఉంటారో అది దౌహిత్ర అంటే భీమసేనుడికి తాతగారికి తాతగారు ఇంకా చెప్పాలి అట్లా. వృధా యొక్క అట్లాంటి వరుస కలిగినటువంటి
మహానుభావుడైనటువంటి ఆర్యకుడు ఈ నాగలోకంలో భీమసేనుని గుర్తుపట్టడం ఏమిటి, ఆయన యొక్క దివ్య జ్ఞానం అట్లా ఉంది. మరి చూడంగానే అన్ని తరాల వాళ్ళని చూడంగానే ఇదిగో ఇతను భీమసేనుడు మా వంశంలో వాడే అని గుర్తుపట్టేశాడు. అలా ఇప్పటిదాకా పీడించబడినటువంటి కౌరవుల చేత పీడించబడి ఈ విధంగా ఉన్నటువంటి సుప్తావస్థలో కొంచెం ఈ విషపనాగుల చేత కరవపట్టం ఇవన్నీ చూసినటువంటి ఆయన్ని ఆలింగనం చేసుకుని సుప్రీతశ్చాభవత్తస్య వాసుకి సమహాయశ విషయమంతా వాసుకి చెప్పాడు. నాయన ఇతను మా వంశం వాడే అని చెప్పంగానే వాసుకి కూడా సహా వాసుకి సుప్రీత అభవత్. సుప్రీత అంటే చాలా సంతోషించాడు ఈ మహాకాయుని చూసి, గొప్ప ఖ్యాతి గణించినటువంటి భీమసేనుని చూసి ఈ గొప్ప కీర్తి గణించినటువంటి వాసుకి ఎంతో ఆనందాన్ని పొందాడు, సంతోషించాడు. పైగా అంటాడు వాసుకి, అబ్రవీత్తం చ నాగేంద్ర కిమస్య క్రియతాం ప్రియం. మన లోకానికి వచ్చాడు, మహావీరుడు వచ్చాడు, అందులో తెలిసినటువంటి వాడు, ఆర్యకునికి దౌహిత్రుడు కాబట్టి నాగేంద్రుడు అంటున్నాడు, ఓ నాగేంద్ర, వాసుకి అంటున్నాడు ఎవరితో, ఆర్యకుడు, కిమస్య క్రియతాం ప్రియం, ఇతనికి ఎటువంటి ప్రియాన్ని చేద్దాం మనం, ఇతనికి ఏది ఇష్టమో అది చేద్దాం, ఏమిద్దాం, ఏమిచ్చి పంపిద్దాం. ధనౌగో రత్న నిచయో వసుచాస్య ప్రదీయతాం. ధనధాన్య రాసులు ఇద్దామా, రత్నాలు ఇద్దామా, మన సముద్రంలోనే ఉంటాయి. వసువులు బంగారం, వసువు అంటే బంగారం ఇద్దామా, ఏమిచ్చి పంపిద్దాం, ఏవి కావాలంటే అవి ఇవ్వండి, అతనికి ఏది ఇష్టమో అవి కానుకగా ఇచ్చి పంపించండి, అతనికి ప్రియాన్ని చేద్దాము అని చెప్పి వాసుకే ఆర్యకుడితో చెప్పాడు. వెంటనే ఆర్యకుడు అన్నాడు, ఏవముక్తస్తదా నాగో వాసుకిం ప్రత్యభాషత. ఈ విధంగా పలికినటువంటి వాసుకితో నాగేంద్రుడైనటువంటి ఆర్యకుడు ప్రత్యభాషత తిరిగి మాట్లాడుతున్నాడు. యది నాగేంద్ర తుష్టోసి, యది నాగేంద్ర అంటే సర్పాలకి రాజైనటువంటి ఈ వాసుకి యది తుష్ట సంతోషించినట్టయితే, మీరు ఆనందించినట్టయితే, కిమస్య ధన సంచయై, ఇతనికి ధన సంచయము అనే పదానికి అర్థం ఏంటంటే నిధి, ధనరాశులతో, ధాన్యరాశులతో, ఇటువంటి వాటిలతో అతనికి కిమస్య, కిం ప్రయోజనం, కిమస్య అంటే ఇవన్నీ అతనికి ఎందుకు, అతనే ఓ మహారాజు, మహారాజ వంశంలో హస్తినాపురంలో అద్భుతమైనటువంటి పరిపాలనలో రాబోతున్నటువంటి వాడు మహానుభావుడు, కాబట్టి ధనంతో అతనికి కొరత ఏమీ లేదు మహానుభావ. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటిది, మన దగ్గర ఉన్నది ఇంకొక చోట లేనిది ఏదైతే ఉంటుందో అది ఇద్దాం. ఏమిటయ్యా అంటే రసం పిబేత్, అద్భుతమైన బలాన్ని కలిగించేటువంటి దివ్య రసం అక్కడ ఉన్నది నాగలోకంలో, అమృతం లాంటిది. అటువంటి అమృతాన్ని తాగిస్తాం. రసం పిబేత్ కుమారోయం త్వయి ప్రీతే మహాబల. ఓ మహాబల, నీవు గనక ప్రీతి చెందినట్లయితే, ఇతని మీద నీకు ఇష్టమైనట్టయితే, ఇతనికి సంతోషించినట్టయితే, ఇతని విషయంలో త్వయి అంటే ఇతని యందు నీవు ప్రీతి చెందితే మహానుభావ ఓ వాసుకి, రసం పిబేత్ కుమారో అయం కుమార ఇదం రసం పిబేత్. ఈ కుమారుడు పడినటువంటి భీమసేనుడు ఇదిగో ఈ రసాన్ని మనం తాగేట్టు చేద్దాం. మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి రసం ఉంది. అక్కడ రసం అన్నాడే కానీ అది అమృతమా లేకపోతే ఇంకో రసమో చెప్పాలి. అయితే ఈ రసం యొక్క గొప్పదనం ఏంటి, బలం నాగ సహస్రస్య, నాగము అంటే ఏనుగుడు, సహస్రం అంటే 1000 ఏనుగుల బలం కలిగించేటువంటిది ఈ రసం. బలం నాగ సహస్రస్య యస్మిన్ కుండే ప్రతిష్ఠితం. ఇగో ఈ కుండం, ఈ భాండంలో ప్రతిష్ఠించబడినటువంటి ఈ రసాన్ని కనుక ఎవరైతే తాగుతారో ఆ తాగినటువంటి వారికి 1000 ఏనుగుల బలం కలుగుతుంది. కాబట్టి ఈ రసాన్ని మనం తాగిద్దాం, ఇది ఇద్దాం మనం. ఇది ఎక్కడ ఎవరికి దొరకనటువంటి రసం. యావత్ పిబతి బాలోయం తావదస్మై ప్రదీయతాం ఏవమస్వితి తం నాగం వాసుకి ప్రత్యభాషత. యావత్ పిబతి బాలో అయం, వీడు చిన్నపిల్లవాడు కాబట్టి యావత్ పిబతి, ఎంత తాగితే అంత ఇద్దాం ఆ రసం. యావత్ అంటే ఎంతైతే, పిబతి తాగుతాడో, ఈ బాలుడైనటువంటి ఈ పిల్లవాడు ఎంత రసాన్ని కనుక వాడు తాగుతాడు, తావదస్మై ప్రదీయతాం, అంతవరకు ఆ రసాన్ని మనం ప్రదీయతాం, ఇచ్చేద్దామండి. ఈ విధంగా ఆ బాలుడికి ప్రియమైనటువంటి దాన్ని చేద్దాం అనగానే వాసుకి ఏమన్నాడంటే ఏవమస్తు ఇది, ఏవమస్తు అలాగే కానీ, తథాస్తు ఏవమస్తు, ఈ రెండు ఒకటే పదాలు. ఏవమస్వితి తం నాగం వాసుకి ప్రత్యభాషత, వాసుకి సమాధానం చెప్పింది, ప్రత్యభాషత తిరిగి సమాధానం చెప్పడం. అప్పుడు
భీమసేనుడికి అద్భుతమైనటువంటి ఆ రసాన్ని పట్టించారు. తతో భీమస్తదా నాగైః కృతః కృతస్త్వస్య యనం శుచిః. భీమసేనుడు తతో భీమః తదా నాగైః, ఆ నాగుల చేత పాముల చేత తస్త్వస్యయనః శుచిః, పవిత్రమైనటువంటి ఆ భాండంలో ఉన్నటువంటి రసం ముందు ఇతన్ని శుచిగా శుభ్రం చేశారు, కూర్చోబెట్టారు. మనవాడు అని తెలిసేటప్పటికి సపర్యలు చేశారు కాస్త. ప్రాంగ్ముఖశ్చోపవిష్టశ్చ అన్నారు. ప్రాంగ్ముఖ అంటే తూర్పు దిక్కుకి కూర్చోబెట్టారు. ఉపవిష్టశ్చ తూర్పు దిక్కున కూర్చోబెట్టి చక్కగా అతన్ని కూర్చోబెట్టి శాంతించిన తర్వాత అతడు కాస్త అప్పుడు రసం పిబతి పాండవ, అప్పుడు ఆ రసం తాగిచ్చారు ఈ పిల్లవాడి చేత. ఈ పిల్లవాడు ఒక కుండ రసం అక్కడ పెట్టారు, ఆయన ఈ కుండలో ఎంత కావాలంటే అంత తాగన్నారు. ఆ కుండడు రసాన్ని ఒక్క కుక్కలో తాగాడు. అది వాడి యొక్క పరాక్రమం. ఏకోచ్ఛ్వాసాత్ తతః కుండం పిబతి స్మ మహాబలః. ఏక ఉచ్ఛ్వాసాత్, ఒకే గొక్క, ఒకటే శ్వాస, మళ్ళీ రెండో గొక్క లేదు. ఏకోచ్ఛ్వాసాత్ తతః కుండం పిబతి స్మ మహాబలః. అట్లా వాడు ఎంత ఎక్కువ తాగల, జస్ట్ 8 గుక్కలు తాగాడు అంతే. 8 గుక్కలు అంటే 8 కుండల రసాన్ని తాగాడు. ఏవం అష్టౌ సకుండాని, అష్టౌ అంటే 8, ఏవం అష్టౌ సకుండాని చాపిబత్ పాండునందన. పాండునందనుడు ఆ విధంగా 8 గుక్కల రసాన్ని మాత్రమే తాగాడు, అంటే 8 కుండల రసాన్ని తాగాడు. ఏదో మాయాబజార్లో సినిమాలో భరద్వాజుడు చక్కగా అలా వివాహ భోజనం అంటూ మొత్తం అంతా తాగేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉన్నటువంటి పదార్థాలు, ఆ రసాలు, అట్లాంటి ఘటోత్కచుడిని కన్నటువంటి భీమసేనుడు ఈయన. ఈయన యొక్క శక్తి ఇంకే విధంగా ఉంటుంది. కాబట్టి ఏవం అష్టౌ సకుండాని పిబత్ పాండునందన. పాండునందనుడు 8 కుండలు 8 గుక్కల్లో అలా స్వాహా చేశాడు. ఒక కుండలు ఒక గుక్క తాగితేనే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి 1000 ఏనుగుల బలం వస్తుంది. అట్లాంటి దాదాపు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి మహానుభావుడయ్యాడు ఇక్కడ పాండునందనుడు. తతస్తు శయనే దివ్యే, బాగా తాగాడు, అలసిపోయాడు. బాగా అలసిపోయాడు కాబట్టి మెల్లగా నిద్ర వచ్చింది, నిద్రకి ఉపక్రమించాడు. తతస్తు శయనే దివ్యే నాగదత్తే మహాభుజ. చక్కటి శయ్య ఏర్పాటు చేశారు, పాన్పు ఏర్పాటు చేశారు. ఆ పాన్పు మీద హాయిగా సేద తీరాడు, అలసట తీర్చుకున్నాడు. అసేత భీమ, అసేత అంటే నిద్రించడం, సేత శయనము. అసేత భీమసేనస్తు యథా సుఖమరిందమ. హాయిగా అమృతపానం చేసి అద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి ఆ భీమసేనుడు ఆ వాళ్ళు ఇచ్చినటువంటి శయ్య మీద హాయిగా నిద్రించాడు. తన యొక్క కష్టాన్నంతా మర్చిపోయాడు ఒక్కసారిగా. అలా ఎన్ని రోజులు పడుకున్నాడు, ఎప్పుడు లేచాడు, ఈలోపు అక్కడ ఏం జరిగింది, ధర్మరాజు ఏమైపోవాలి, కుంతి ఎంత కంగారు పడుతుంది, వీళ్ళందరూ భీముడి కోసం అసలు వెతికారా లేదా అనేటువంటివన్నీ కూడా వచ్చే చెప్పుకోబోయేటువంటి భాగంలో మనం విద్దాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 38 అధ్యాయ సమాప్త. 138వ భాగం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.